నజరేతు పట్టణంలో దైవభక్తి గల కన్య అయిన మరియా. ఒకరోజు గాబ్రియేలు అనే దూత మరియా యొద్దకు పంపబడెను. దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. మరియా, భయపడకుము, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడు అనబడును. నేను పురుషుని ఎరుగని దాననే, నాకు ఇది ఎలాగూ సాధ్యము? పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. కనుక పుట్టపోవు శిశువు పరిశుద్ధుడై సర్వోన్నతుని కుమారుడనబడును. నేను కదా, నేను ఇప్పుడు గర్భవతిని అయితే ఈ లోకము నా గురించి ఏమనుకొనను? అయ్యో, నేను ఎన్ని అవమానాలు పొందవలసి వస్తుందో. అయినా నేను దీనిని ధన్యత అని భావించేదను. దేవుడు నన్ను ఎంచుకున్నాడు, నేను ధన్యురాలను. యోసేపు, 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 ఏమైనది యాకోబు? ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏమైనది? ఏంటి ఆ తొందరపాటు? ఏంటి ఇంత నెమ్మదిగా ఉన్నావు నువ్వు? ఏమైనది యాకోబు? ఏంటి తెలియదా? ఏ విషయం గురించి? ఊరంతా తెలుసు, నీకు తెలియదా? దేని గురించి యాకోబు? నీకు ప్రధానమైనటువంటి మరియా అవును, గర్భవతి అంట. ఏమిటి? నీకు ప్రధానమైనటువంటి మరియా గర్భవతి అంట. గర్భవతియా? అవును, అందరికీ తెలుసు ఊర్లో, నీకు తెలియదా? ఇది ఎలా సాధ్యము? అయ్యో, మరియా చాలా మంచి వ్యక్తురాలు కదా. ప్రభువా, ఏమిటి సమస్య? నేను ఎవరికి తెలియకుండా మరియాని నేను హక్కును చేర్చుకుంటాను. దావీదు కుమారుడు అయిన యేసేపు, భయపడకుము, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు సందేహింపకుము. ఆమె గర్భవతి అయినది పరిశుద్ధాత్మ వలన జరిగినది. ఆమె కుమారుని కనును, ఆయన తన ప్రజలను పాపముల నుండి రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఏమిటి? ఇది నిజమేనా? నేను వెళ్ళి మరియాని నా హక్కును చేర్చుకుంటాను. మరియా, మరియా! యోసేపు, యోసేపు, ఇది విన్నావా? నాకు దూత కనబడి నేను గర్భవతిని అవుతానని చెప్పినది. అవును మరియా, నాకంతా తెలుసు. మనము ఈ విషయం ఎవరికి తెలియక మునిపే మనం ఈ నగరాన్ని నుంచి వెళ్ళిపోదాం. అలాగే. ఇందు మూలముగా 50 మంది ప్రజలకు తెలియజేయమనగా, ప్రజల సంఖ్య రాయవల్లని కైసర్ ఆగస్టు నిర్ణయించడం వలన ప్రజలంతా తమ తమ స్వగ్రామాలకు వెళ్ళి ప్రజా సంఖ్య రాయించుకోవాల్సిందిగా తెలియజేయడమైన. కొన్ని నెలల తర్వాత అమ్మా, యోసేపు, ఇక నేను నడవలేను యోసేపు. మనము దగ్గరలో ఉన్నాం మరియా. అమ్మా యోసేపు, ఇక నా వల్ల కాదు యోసేపు. నేను గర్భముతో ఉండి నన్ను నడవలేకపోవచ్చున్నాను యోసేపు. దగ్గరలో మనకు ఒక సత్రం కనబడుతుంది మరియా, అక్కడికి వెళ్ళి అడిగి చూద్దాం. అలాగే. అయ్యా, అయ్యా, నా భార్య నిండు గర్భవతి అయ్యా. మీ ఇంట్లో ఏమన్నా స్థలం దొరుకుతుందా మాకు? ఇంకా ఎంత దూరము నడవాలి? ఎవరక్కడ? అయ్యా, అయ్యా, మేము చాలా దూరం నుంచి ఇక్కడికి వచ్చామయ్యా. నా భార్య నిండు గర్భవతి. మీ ఇంట్లో తలదాల్చుకోవడానికి మాకు కొంచెం స్థలం దొరుకుతుందా? ఇక్కడ మా ఇంట్లో అసలు స్థలం ఎక్కడా లేదు. సత్రాలన్నీ కూడా నిండిపోయి ఉన్నాయి. లేదయ్యా, ఎక్కడన్నా వెతుక్కోండి, వెళ్ళండి. స్థలం ఉంటే చూడండి. లేదండి, లేదు, వెళ్ళండి, వెళ్ళండి. అయ్యో ప్రభువా,
ఏమిటి మా పరిస్థితి ఇది? అమ్మా, ఇక నేను నడవలేను యోసేపు. నేను ఇక్కడే పడిపోయేలా ఉన్నాను. కొంచెం ఓపిక పట్టు మరియా, ప్రభువే మనకు దారి చూపిస్తాడు. ప్రభువా, కనికరించు. ఎవరది? అమ్మా, నా భార్య నిండు గర్భవతి అమ్మా. మీ ఇంట్లో స్థలం ఏమన్నా దొరుకుతుందా అమ్మా? ఇక్కడ దాచుకోవడానికి ఏ స్థలము లేదండి. కొంచెం చూడండి అమ్మా, నా భార్యకు ఒక్కదానికైనా పర్లేదు. ఎక్కడైనా చూడండి, ఇక్కడైతే అయ్యో, లేదు. యోసేపు, నేను ఇక్కడైనా కూర్చుంటాను. ఒక్క నిమిషం. మీ పరిస్థితి చూస్తుంటే చాలా జాలి వేస్తుంది. మీకు అభ్యంతరం లేకపోతే అక్కడ పశువుల పాక ఒకటి ఉన్నది, అందులో మీరు తల దాచుకోవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువుకి చేయము. అరే మళ్ళీ అరే ఇరిగా ఏరున్నారా? అరే రారా, ఇప్పటిదాకా ఎడుకోను అరే పిల్లలు తక్కువరా చలి అయినా అంత చలి ఏం లేదు కదా. కప్పుకోండి 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 కప్పుకోండి. భయపడకండి, ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన శుభవర్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. అందుకు ఇదే ఆనవాలు. పొత్తిగుడ్డలతో ఒక శిశువు చుట్టబడి ఒక తొట్టెలో పరుండబెట్టి ఉండును. దావీదు కుమారుడంట, లోకరక్షకుడంట. కనులారా ఓహో కనులారా, ఆహా కనులారా శుద్ధము రండి సిన్ని క్రీస్తుని. కనులారా శుద్ధము రండి యేసుని. మనసారా కొనియాడ సేరండి. ఎక్కడ పుట్టి ఉన్నాడు వెళ్ళి తెలుసుకొని రండి. తెలుసుకొని వర్తమానం పంపండి. నేను పంపించాను. చిత్తం ప్రభు. మంత్రి, ఇది నిజమా? నిజమే ప్రభు. రాజులకు రాజు, యుద్ధంలో నేను ఓటి మేరకు వాడిని, యూదులకు రాజుని, మరి ఒక రాజు పుట్టి ఉన్నాడా? అసంభవం. సామ్రాణి నీ వంగి
స్థలములలో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టులైన ప్రజలకు భూమి మీద సమాధానము కలుగును గాక.